అందరికీ నమస్కారం. కార్తీక పురాణ శ్రవణంలో భాగంగా 29వ రోజు శివుని అనుగ్రహం పొందిన సత్య భక్తుని గాథ గురించి తెలుసుకుందాం. ఈరోజు శివ భక్తుడి పరీక్ష అంటే నిజమైన భక్తి ఏమిటో, భక్తుడు ఎదుర్కొనే కష్టాలు ఎందుకు వస్తాయి, శివుడు ఎందుకు తన భక్తులను పరీక్షిస్తాడు అనే ప్రశ్నలకు సమాధానం చెప్పే ఒక అద్భుతమైన అమరమైన కథ ఇది. ఈ కథ శివపురాణం, ధర్మ సంహితాఖండం మరియు లింగ పురాణాల్లో వర్ణించబడింది. పూర్వం అవంతి నగరంలో శుభనాముడు అనే ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన చాలా పేదవాడు, కానీ అతని భక్తి మహాభక్తి. తనకు తినడానికి ఏమీ లేకపోయినా కూడా ప్రతిరోజు ఉదయాన్నే నది దగ్గర స్నానం చేసి శివలింగానికి జలాభిషేకం చేసేవాడు. ఆయన జీవితం అంతా ఒకటే లక్ష్యం: శివనామస్మరణ, శివసేవ, శివ పూజ. తన ఇంటిలో పిల్లలు, ఆస్తి, సంపద ఏమీ లేవు, కానీ అతని హృదయం సంపూర్ణంగా శివభక్తితో నిండిపోయింది. ప్రతిరోజు బిల్వపత్రం సమర్పించి ఓం నమ శివాయ అని జపం చేసేవాడు. ఒకసారి దేవతల మధ్య చర్చ జరిగింది. భూమిపై శివభక్తులు చాలా మంది ఉన్నారు, కానీ ఎవరి భక్తి నిజమైనది అని. అప్పుడు మహాశివుడు మౌనంగా చిరునవ్వు చిందించి ఇలా అన్నాడు: భక్తుడి విశ్వాసం ఎంత గాఢమో తెలుసుకోవాలంటే అతన్ని తప్పక పరీక్షించాలి అని. అప్పుడు ఆయన నందీశ్వరుని పిలిచి ఇలా చెప్పాడు: ఓ నంది, అవంతి నగరంలోని నా భక్తుడు శుభనాముడిని పరీక్షించు. అతని భక్తి నిజమైతే కష్టంలో కూడా ఆయన నన్ను విడవడు అని అన్నాడు. కొన్ని రోజుల్లోనే శుభనాముడి ఇంట్లో ఉన్నదంతా నశించిపోయింది. ఆ ఆర్థిక మరియు కుటుంబ శారీరక కష్టాలు మొదలయ్యాయి. ఆయనకు ఉన్న చిన్న పశువు చనిపోయింది. ఇంట్లో ఆహారం లేకపోయినా ఆయన లింగ పూజ ఆపలేదు. శివుడు ఇచ్చాడు, శివుడు తీసుకున్నాడు అంటూ చాలా శాంతచిత్తంగా ఉండేవాడు. తరువాత ఆయన భార్య కూడా అనారోగ్యానికి గురై మరణించారు. ఆయన ఒంటరిగా శూన్యంగా మిగిలాడు. కానీ ఆయన ప్రతి ఉదయం శివలింగం ముందు దీపం వెలిగించడం మాటికి మానలేదు. ఒకరోజు నందీశ్వరుడు భిక్షుడు రూపంలో వచ్చి ఇలా అడిగాడు: నీకు ఇంత కష్టం వచ్చింది, నీవు ఎవరిని పూజిస్తున్నావు అని అడిగాడు. శుభనాముడు చిరునవ్వుతో ఇలా చెప్పాడు: నా శివుడు నన్ను పరీక్షిస్తున్నాడు. ఆయన ఇస్తాడు, ఆయన పరీక్షిస్తాడు, ఆయనే రక్షిస్తాడు అని ఎంతో విశ్వాసంతో చెప్పాడు. ఇంకా ఆ పరీక్ష కోసం మరింత పరీక్ష పెట్టారు. పాపం ప్రజలు అతన్ని ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. నీ శివుడు నీకేమి ఇచ్చాడు? నువ్వు అంత భక్తుడు అంటావు, కానీ భిక్షుకుడికిలా తయారయ్యావు. అప్పుడు శుభనాముడు ఒక మాట అన్నాడు: నా భక్తి బహుమతికి కాదు, భగవంతునికి నాకొచ్చే కష్టం కూడా శివుని వరమే అని. అతని ఈ మాటలు వినగానే ఆకాశంలో ఒక దివ్య జ్యోతి ప్రత్యక్షమైంది. ఆ మహాశివుడే సాక్షాత్తు ప్రత్యక్షమయ్యాడు. ఆ జ్యోతి నుండి స్వయంగా మహాదేవుడే ప్రత్యక్షమై తన త్రిశూలంతో ప్రకాశిస్తూ నందితో పాటు శివుడు నవ్వుతూ అన్నాడు: ఓ శుభనామ, నీవు సత్యభక్తుడవు. నిన్ను పరీక్షింపదలిచాను, కానీ నీవు తడబడలేదు. నీ భక్తి నీకు అమరత్వం ఇచ్చింది. అప్పుడు శివుడు అతనికి ఆశీర్వదించి ఇలా అన్నాడు: నీ రూపంలోనే నేను అవంతి నగరంలో స్థిరమై ఉంటాను. అలా ఇక్కడే అవంతీశ్వర జ్యోతిర్లింగం ప్రాప్తమైంది. ఇది నేటి ఉజ్జయినిలోని ప్రసిద్ధమైన మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఈ కథలో నిగూఢార్థం ఏమిటంటే, భక్తి అనేది సుఖకాలంలోనే కాదు, కష్టకాలంలో కూడా పరీక్షింపబడుతుంది. శివుడు తన భక్తుల్ని పరీక్షిస్తాడు, కానీ ఎప్పుడూ వారిని విడిచి ఉండడు. నిస్వార్థ భక్తి శివుని హృదయాన్ని కదిలిస్తుంది. ఇక శివుని భక్తుడి అంటే అతని పాపం, పుణ్యం, లాభం, నష్టం అన్నింటినీ సమంగా చూసేవాడు. అతనికి శివుడు ఇచ్చినా ధన్యుడే, తీసుకున్నా కూడా ధన్యుడే. ఇది భక్తి యొక్క పరాకాష్ట. అందుకే శివపురాణం చెబుతుంది: నిత్య శాంత సదా భక్త నా శివస్య ప్రియో నరః. శివభక్తుడి పరీక్ష మనకొక పాఠం. నిజమైన భక్తి అనేది శివుడు ఇచ్చినా తీసుకున్న నిశ్చల విశ్వాసం. శివుడు తన భక్తులను పరీక్షిస్తాడు, కానీ ఎప్పటికీ వారిని విడిచి ఉండడు. ఓం నమ శివాయ, ఈ ఒక్క మంత్రం మన జీవితం మొత్తం రక్షించగలదు. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.